నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెనాలిలోని సాయి మందిరాల్లో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. తెల్లవారుజాము నుండే బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మందిరాల వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. తెనాలి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి వ్యక్తిపై కత్తితో దాడి. దోపిడీకి యత్నించి బాధితుడు ప్రతిఘటించడంతో దాడి చేసి పరారైన దుండగుడు. స్టేషన్లో రాత్రి వేళలో ప్రయాణికుల భద్రతపై ఆందోళన. పాత శివాలయంలో పర్వతవధిని అమ్మవారికి శాకంబరి అలంకారం. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. తెనాలి ఐతానగర్లో విషాద ఛాయలు. అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 2 విద్యార్థులు మృతి. స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన రవితేజ. రోడ్డు ప్రమాదంలో ఎంఎస్ విద్యార్థిని జట్టి హారిక మృతి. తెనాలిలో 2 కేజీల గంజాయి స్వాధీనం. విద్యార్థులు యువత లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులు. సహకార బ్యాంకులతోనే దేశం ఆర్థికంగా సుస్థిర అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలోని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 31వ శాఖ ప్రారంభోత్సవంలో ఆలపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 31వ శాఖ ప్రారంభోత్సవం ఆదివారం ఎంతో సందడిగా జరిగింది. ఉదయం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ అన్ని రంగాల వారికి ఉపయోగకరంగా సహకార బ్యాంకులు నడుస్తున్నాయని చెప్పారు. కోఆపరేటివ్ రంగంలో అధునాతన సాంకేతిక పరంగా ఖాతాదారులకు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వారికి మాత్రమే కాకుండా రైతులకు కూడా బ్యాంకుకు వీలైన పద్ధతిలో రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి కూడా బ్యాంకు సహకరించాలని కోరారు. తొలుత ఉదయం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంలు పాల్గొని బ్యాంకును సందర్శించారు. చిన్న మధ్య తరహా ప్రజల అవసరాలను తీర్చేందుకు సహకార బ్యాంకులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. సామాన్య ప్రజల అవసరాలను తీర్చడంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వినూత్న సేవలను అందిస్తుందని, అటువంటి సేవలను తెనాలి ప్రజలకు కూడా అందించేందుకు నూతన శాఖను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెనాలి ప్రజల సహాయ సహకారాలతో బ్యాంకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరులో ఖాతాదారులతో అనుకువగా మెలుగుతూ తెనాలి శాఖకు గుర్తింపు తీసుకురావాలని పలువురు అతిథులు సూచించారు. బ్యాంకు చైర్మన్ కె రాంబాబు మాట్లాడుతూ ఖాతాదారులకు అనుగుణంగా సత్వర సేవలను అందించేందుకు తమ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ సిపి రామారావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె శ్యామ్ కిషోర్, శాఖ మేనేజర్ బొప్పన వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ 31వ బ్రాంచి తెనాలి పట్టణంలో పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. తెనాలి పట్టణంలో ఎన్ని బ్యాంక్స్ వచ్చినా కమర్షియల్ ప్లేస్, లైక్ ఏ కమర్షియల్ ప్లేస్. దీంతోపాటు రైతాంగం కూడా ఉన్నారు. ఈ యొక్క బ్రాంచ్లో వాళ్ళకి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంటాం. ఆ టీంతో దాదాపు 860 కోట్లు డిపాజిట్ ఉండి దాదాపు 600 కోట్ల బిజినెస్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. అన్ని రకాలైన సదుపాయాలు ఎవరైతే మదారులు ఉన్నారో వాళ్ళకి మంచి శాతంతో కూడినటువంటి వడ్డీ, అదేవిధంగా ఎవరైతే లోన్స్ తీసుకుంటా ఉన్నారో కాంపిటేటివ్గా మిగతా బ్యాంక్స్తో అంటే తక్కువగా ఇచ్చే ఫెసిలిటీ, ఇవన్నీ కల్పించడం వల్ల ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలగటం వల్లే 31 బ్రాంచుల్ని ఏర్పరచుకోవడం అనేది చాలా ఆసక్తికరమైన సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు నేషనలైజ్డ్ బ్యాంక్స్
పుట్టగొడుగులాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టినా కూడా సొసైటీ, బ్యాంక్స్, అది కోఆపరేటివ్ సెక్టర్లో ఈ రకంగా మరి బయలుదేరటం, ఎస్టాబ్లిష్ అవ్వటం, విశ్వాసం చొరగటం, నమ్మకాన్ని ఇవ్వటం, ఇది ఒక పెద్ద గొప్ప విషయంగా మనం భావించాలి. ఈరోజు తెనాలిలో కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు 31వ బ్రాంచి ఇనాగ్రేషన్ సందర్భంగా నాదెళ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నన్నపల్లి రాజ్కుమార్ గారు, అలాగే కొత్త సుబ్రహ్మణ్యం గారు, కుమార్ పంప్స్ అధినేత, వీరందరూ వచ్చి బ్యాంకుని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ బిజినెస్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అలాగే బ్యాంక్ వెల్విషర్స్గా కానీ, ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా ఆల్మోస్ట్ 30 to 40 years నుంచి మాకు పర్సనల్గా పరిచయం ఉన్న మనుషులు కాబట్టి వారందరూ వచ్చి మమ్మల్ని బ్యాంకుని ఇనాగ్రేట్ చేసి మమ్మల్ని విష్ చేసి వెళ్ళడం జరిగింది. కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 25 years కంప్లీట్ చేసుకుని మొన్న 9th July 24న 25 years సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుని 26వ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వైజాగ్లో మన ఉపరాష్ట్రపతి, ఎక్స్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మిజోరం గవర్నర్ హరిబాబు గారు, అలాగే కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి దాన్ని గ్రేట్ చేసి ఆ ఫంక్షన్ చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 25 సంవత్సరాలు ఏ రకమైన మచ్చ లేకుండా కంటిన్యూస్గా డివిడెండ్ పే చేస్తా, కంటిన్యూస్గా ఆడిట్లో ఏ గ్రేడ్లో ఉంటా, వాళ్ళు 31 బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నామనే సంతోషంతో మనం 25 సంవత్సరాలు అంగరంగ వైభవంగా చేసుకున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా సుల్తానాబాద్లోని సద్గురు కుమార్ సాయి మందిరంలో విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం 5 గంటలకు కాకడ హారతితో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం 7 గంటలకు బాబావారికి శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా భక్తులచే చేయించారు. అభిషేకాల అనంతరం బాబావారికి విశేషంగా అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ములుకొట్ల రఘునాథ శాస్త్రి, నోరి రామకృష్ణ బాబావార్లకు పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంపటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తి రంజని కార్యక్రమం జరిగింది. మధ్యాహ్న హారతి అనంతరం 12 గంటల నుండి పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నప్రసాద వితరణ పంపిణీ చేశారు. చెంచుపేట, పాండురంగపేట, అమరావతి కాలనీ, సుల్తానాబాద్, అంగల్కుదురు తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదయం నుండే ఆలయానికి వచ్చి బాబావారిని దర్శించుకుని వెళ్లారు. మధ్యాహ్నం బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 3000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో సహా బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమ వివరాలను సుబ్రహ్మణ్యం తెలియజేశారు. సద్గురు సాయి కుమార్ మందిరం భక్త బృందం తరపున తాళ్లూరు సాంబయ్య, నాగళ్ల మోహన్ కుమార్, మేలేటి ఉషారాణి తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈరోజు సద్గురు సాయి కుమార్ మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా ఆయన స్వామివారికి అభిషేకాలు, ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ఆ తర్వాత అర్చనలు వగైరా భక్తుల చేతుల మీదుగా స్వయంగా చేసుకున్నారు. ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ అన్నదానం కూడా ఉంది. వెంపటి సత్యనారాయణ గారి భక్తిరంజన కార్యక్రమం కూడా జరిగింది బాగా. ఈ సంవత్సరం ఎందుకు అనుకోకుండా జనం ఎక్కువ మంది వచ్చారు. మాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషం. వచ్చే సంవత్సరం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తాం. మారిసుపేట శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి బాబావారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక మారిసుపేట పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబావారి మందిరం వద్ద కరెన్సీతో ప్రత్యేకంగా చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం హారతి, అఖండనామ సంకీర్తనలో రాజస్థానీ భజన మేళ తాళాలతో 108 పల్లకి ప్రదక్షిణలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు. కమిటీ చైర్మన్ అనువంశిక ధర్మకర్త రేటూరి నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, టి వెంకటరమణ, ఏ తిరుపతమ్మ, ఎం సత్యకుమారి, ఆర్ శ్రీరమ్య, ఆర్ దత్త శేషసాయి, పద్మజ, గ్యాలం వేణు తదితరులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. 21/7/2024 గురు పౌర్ణమి మహోత్సవంగా మన ఆలయంలో నిర్విరామంగా జరుగుతున్నట్లుగా ఎప్పటి కార్యక్రమాలు అలాగే దిగ్విజయంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం విశేషంగా బాబా గారికి ఫల రస సుగంధ భరితమైన ఏకాదశి రుద్రాభిషేకం మరియు విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 3000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా 6ంటికి బాబా గారి హారతి ఉంటుంది. 7 గంటలకి అఖండ సాయినామ సంకీర్తనతో 108 పల్లకి ప్రదక్షిణాలు బాబా గారికి చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా గారి కృపను స్వీకరించి అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. దత్త సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజుని పురస్కరించుకొని కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంతోమంది దాతలు సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తెనాల్లో అత్యంత వైభవంగా మా దత్త సాయిబాబా ఆలయంలో బాబా గారు ఎంతోమందికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతూ అన్నప్రసాద స్వీకరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా విశిష్టంగా జరుగుతాయి. తెనాల్లో ఉన్నటువంటి బాబా గారి గుళ్ళన్నింటిలో కూడా దత్త సాయిబాబా గుడికి అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. మొదటి నుంచి కూడా ఈ గుడిలో కార్యక్రమాలు నిర్విరామ్యంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకమై ఒక మాట మీద ఉంటూ గుడిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. బోస్ రోడ్డులోని శ్రీ షిరడి సాయిబాబా మందిరం గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్ బోస్ రోడ్లోని దక్షిణ పదంలోని ప్రథమ మందిరమైన శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి గురు పూజోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం నుండి ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5:30 గంటల నుండి బాబా వారికి కాకడహారతితో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. 6 గంటల నుండి సామూహిక పాలాభిషేకం, 10 గంటల నుండి బాబా నామ భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా బాబా వారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రముఖులు బాబా వారిని దర్శించుకుని పూజలు జరిపారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. గురు పౌర్ణమి పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని పురాతనమైనటువంటి మందిరము 70 సంవత్సరాలైంది మందిరం స్థాపించి పూజ్య శ్రీ బి నరసింహస్వామి గారిచే స్థాపించబడింది. అప్పటి నుంచి ఈరోజు కూడా ప్రతి సంవత్సరము వైభవపేతంగా బాబా సంబంధించిన పండుగలను కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మందిరం విద్యుత్ అలంకరణ లోపల బాబా గర్భాలయంలో పూలతో శోభాలంకృతంగా అలంకరించబడింది. పొద్దున భక్తులందరి చేత సామూహిక పాలాభిషేకం జరపబడింది. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సాయంత్రం 6:30 హారతి అనంతరము పురవీధుల్లో మేళతాళాలతో వైభవపేతంగా బాబా గారి ఊరేగింపు కార్యక్రమం జరపడానికి తగు సన్నాహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబా గంగానమ్మపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు ఆదివారం శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం వ్యాస పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ పర్వత అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలతో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి అనేక రకాల కూరగాయలతో విశేషంగా అలంకరణ చేశారు. అమ్మవారి శాకంబరి అలంకారం విశిష్టతను ఆలయ అర్చకులు పొత్తూరు వెంకట సురేష్ తెలియజేశారు. గురు పౌర్ణమి కావటంతో పాత శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ రామేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో రమణకుమారి,
పెనుమూడి వెంకట సుబ్బారావు, పెనుమూడి పవన్ కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల పౌర్ణమి. ఈ రోజున ఈ తెనాలిలోని గంగానంపేటలోని గంగా పర్వతోద్దని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో పర్వతవర్ధిని అమ్మవారికి వెనకాల దుర్గా అమ్మవారికి శాకాంబరి అలంకారము చేసి ఉన్నాము. భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేసి ఉన్నాము. ఇట్లా ఆషాఢ మాసంలో ఈ పౌర్ణమి రోజున ఈ అలంకారం చేయటం వల్ల మన రాష్ట్రంలో సస్యవృద్ధి కలుగుతుంది. వర్షము బాగా ఇదవ్వటం అంటే సస్యవృద్ధి అంటే పంటలు బాగా పండటం అన్నమాట. పంటలు బాగా పండుతాయి అని చెప్పని అనాదిగా ఇట్లా శాకాంబరి అలంకారము అమ్మవారికి చేస్తున్నారు. మారిసుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాబావారికి విశేష పుష్పార్చన, పూజలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మారిసుపేట శివాలయం పక్కనే ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి బాబావారికి విశేష అభిషేకాలు చేసి అలంకరణలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా 5 గంటలకు కాకడహారతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి 6 గంటల నుండి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేష పుష్పార్చన నిర్వహించారు. మందిర అర్చకులు జంధ్యాల రఘురామ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మందిరానికి చేరుకుని బాబావారిని దర్శించుకున్నారు. అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీదా రామకృష్ణ ఉత్సవాలను పర్యవేక్షించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఒక 5,000 మందికి మారిసుపేట శివాలయం పక్కనున్న సాయిబాబా గుళ్ళో అన్నదానం చేస్తున్నాము. దీనికి రాజా గారు, మనోహర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చేస్తున్నాము. వాళ్ళందరి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని భగవంతుడిని కోరుకుంటూ. తెనాలి ఐతానగర్లో తీవ్ర విషాదం నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐతానగర్కు చెందిన జట్టి హారిక దుర్మరణం చెందారు. ఎంఎస్ చేసేందుకు గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన యువతి హారిక మృతి చెందడంతో తల్లిదండ్రులు సహా బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెనాలిలో ఉన్నత చదువులు చదువుకొని కొండంత ఆశతో అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేయాలన్న ఆకాంక్షతో వెళ్ళిన తెనాలికి చెందిన యువతి జట్టి హారిక అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి హారిక నిన్న రాత్రి అమెరికా కాలమానం ప్రకారం నిన్న రాత్రి 7 గంటల సమయంలో, అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో జరిగిన కారు ప్రమాదంలో కూడా మృతి చెందిన సంఘటన అయితే నెలకొంది. ఐతానగర్లో వాళ్ళ నివాసం, హారిక నివాసంలో మొత్తంగా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. హారిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి బంధువర్గం మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఆశలతో, కొండంత ఆశతో అమెరికాకు వెళ్ళింది. ఉన్నత ఉద్యోగం చేయాలని చెప్పి ఇక్కడ తెనాలిలో చదువుకొని, విజయవాడలో చదువుకొని, అక్కడి నుంచి కూడా ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేయాలన్న ఆకాంక్షతో కూడా అక్కడికి వెళ్ళి పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నారు. వెటర్నరీ డాక్టర్గా ఉన్నారు హారిక. అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందడం అనేది కూడా తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెనాలి ఐతానగర్ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం వారి నివాసంలో ఉన్నాం. వారి హారిక తల్లి అయితే కన్నీటి పరిమితం అవుతున్నారు. ఆవిడని ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాని పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. వారి బంధువర్గం మొత్తంగా కూడా ఐతానగర్లో ఉన్నటువంటి హారిక నివాసానికి చేరుకొని ఆవిడని కూడా ఓదారుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హారిక ఎంతో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. చక్కగా మంచి చదువులు చదువుకున్నారు. తెనాల్లో 7th క్లాస్ వరకు కూడా హరిత బాలకుటీలో చదువుకున్నారు. అక్కడి నుంచి కూడా తెనాల్లో ఉన్నటువంటి వివిధ పాఠశాలలో చదువుకొని విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రాయలసీమలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని కూడా అమెరికా వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మంచి వృత్తిలో ఉన్నారు. 23 ఏళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదంలో హారిక మృతి చెందడం ఈ కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ మదర్ పరిస్థితి అయితే కూడా వాళ్ళు తీవ్ర కన్నీటి పరిమితం అవుతున్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉండేది హారిక మీ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది, ఎట్లా చదివేదమ్మా? బాగా స్కూల్లో ఫస్ట్ బాగా క్లవరు, బాగా అన్నిట్లో బాగుండేది. ఇలా అంతరంగా 10కి 10 తెచ్చుకుని చదువులో ఫస్ట్ ఉండేది. పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు.
ఎన్నో ఆశలు పడి పంపిస్తే ఇలా జరిగింది అనుకోలేదయ్యా. ఆశలు పడి పంపించినందుకు దేవుడికి పూజలు చేస్తే ఇలా చేస్తాడు అన్యాయం అనుకోలేదయ్యా. ఒక్కగానొక్క పిల్లయ్యా. ఆగస్టుకి సంవత్సరం అయింది. రేపు ఆగస్టుకి సంవత్సరం, ఆగస్టు 6 వెళ్ళింది. ఇంకో సంవత్సరం రాత్రి కూడా మాట్లాడింది. టెంకి వెళ్తున్నాను, సిగ్నల్స్ ఉండవు, పొద్దున్నే చేస్తా నీకు, నాకు నైట్ అయితే నీకు పొద్దున్నే చేస్తానమ్మా అంది. ఇంకా అంతే సంగతులు. ఎంత ఫోన్ చేసినా పలకట్లేదయ్యా. భగవంతుడు నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోయాడు. మమ్మల్ని అన్న తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళాడు. ఎన్నో హారిక తల్లి అయితే మాతృమూర్తి అయితే కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఎంతో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందడం తమకి తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే రాత్రి 12 గంటల సమయంలో కూడా మాతో మాట్లాడింది. అందరి యోగక్షేమాలు కూడా తెలుసుకుంది. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని కూడా అడిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హారిక తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు అక్కడ పరిస్థితి ఏంటి? పరిస్థితి మీ పాప చనిపోయిందని చెప్పారు సార్. తర్వాత నాకు ఇక ఏమీ తెలీదు. ఎన్ని గంటలకి జరిగిందంటే 9 గంటలు నాకు ఫోన్ వచ్చింది సార్. ఏమని చెప్పారు? ఎట్లా జరిగిందని చెప్పారు? యాక్సిడెంట్ అయిందని చెప్పారు సార్. ఒక్కటే మాట చెప్పారు. తర్వాత కారు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఒక్కటే చెప్పారు సార్. ఎంతకాలం అయింది అమ్మాయి వెళ్ళి? సంవత్సరం అయింది సార్ పిల్లల్ని. ఆగస్టు 6కి సంవత్సరం సార్. మీతో రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు అమ్మాయి? ఎప్పుడు వస్తా అని చెప్పారు? తెనాలికి ఎప్పుడు వస్తా అని చెప్పారు? తెనాలికి వస్తానని చెప్పారు. చదువుకుంటాను అన్నారు. ఇంకా సంవత్సరం ఉంది డాడీ, నేను రేపు ఆగస్టులో ఫీజులు కూడా కట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా అమ్మాయికి సంబంధించి మీరు ప్రభుత్వ పరంగా మీకు ఏం సహాయం కావాలని కోరుకుంటున్నారు? మా పిల్లల్ని మాకు ఇంటికి పంపిస్తే చాలు సార్. మా పిల్లల్ని మా ఇంటికి పంపిస్తే చాలు. మాకు అంతకంటే ఏమో అవసరం లేదు సార్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక అక్కడ చదువుకుంటూనే కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు హారిక. వెటర్నరీ డాక్టర్గా కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటూనే ఒకవైపు ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి సమయంలో కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. వారి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్గా ఉంటారు. వీరికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే అబ్బాయి తెనాల్లోనే ఉంటున్నారు. అమ్మాయి హారిక మాత్రం అమెరికా వెళ్ళింది. దాదాపు గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటూనే కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగిన అనుకోని ప్రమాదంలో కూడా ఘోర ప్రమాదంలో ఆమె మృతి చెందడం కూడా ఈ ఇంట్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే కానివ్వండి, వారి బంధువులు అయితే కానివ్వండి, కన్నీటి పరిమితమవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా వారిద్దరిని వాళ్ళ తల్లిదండ్రులు హారిక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాని పరిస్థితి నెలకొంటా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక హారిక మృతదేహాన్ని అయితే భౌతిక కాయాన్ని అయితే వీలైనంత త్వరగా కూడా స్వస్థలానికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం స్పందించాలి. ఇటు మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రి నారా లోకేష్ కానివ్వండి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, మంత్రి నాదెండ్ల మనోహర్ కానివ్వండి, ప్రత్యేకంగా దీనిపై స్పందించి హారిక భౌతిక కాయాన్ని కూడా వీలైనంత త్వరగా అమెరికా నుంచి కూడా స్వస్థలం తెనాలి ఐతానగర్కి తీసుకురావాలని చెప్పని కూడా హారిక తండ్రి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. విద్యార్థులు యువతే లక్ష్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులు 3 పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 7 నిందితులు కాగా 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ గంజాయి నిందితుల వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారని రూరల్ సీఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి కోటేశ్వరరావులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాపట్ల పట్టణానికి చెందిన అల్లుమూలు మణికుమార్ రెడ్డి, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉంటున్న మంగళగిరికి చెందిన తాడిశెట్టి జోసెఫ్ అలియాస్ మనోహర్, కట్టివరకు చెందిన 17 ఏళ్ల మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనపరుచుకున్నారు. కట్టివరంలో అద్దెకుంటున్న షేక్ ఇమ్రాన్కు మణికుమార్ రెడ్డి, జోసెఫ్ మరో మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇతను విశాఖ జిల్లా నుండి గంజాయి తీసుకువచ్చి చిన్న పొట్లాలు కట్టి తన స్నేహితులు 3కి ఇచ్చి విద్యార్థులు, యువతకు విక్రయించేందుకు పంపేవాడు. అయితే కాకా మణికుమార్ రెడ్డికి పరిచయం ఉన్న ఎర్రబాలెంకు చెందిన భార్గవ్ ప్రసాద్, మంగళగిరికి చెందిన తిరువీధుల సాయికృష్ణ, కగ్గా తిరుపతయ్యలకు విక్రయిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారం కటివరంలోని ఇమ్రాన్కు చెందిన గదిలో ఉన్న గంజాయిని పొట్లాలు కడుతూ ఉండగా పోలీసులు దాడిలో మణికుమార్ రెడ్డి, జోసెఫ్ మైనర్ బాలుడు పట్టుబడ్డారు.
ఇమ్రాన్, భార్గవ్ ప్రసాద్, తిరువీధుల సాయికృష్ణ, కగ్గా తిరుపతయ్య పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలియజేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీగా తాను బాధ్యతలు చేపట్టిన ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 50 మందిని అరెస్ట్ చేశామని, గంజాయి విక్రయాలు, వినియోగాన్ని సహించేది లేదని డీఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వాకా రవి, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రాము, రాజేష్ కుమార్లను ఆయన అభినందించారు. సమావేశంలో 1 టౌన్ సీఐ జి దశరథ రామారావు ఉన్నారు. నిన్న రోజున గౌరవ సీఏ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన వచ్చిన సమాచారం మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వారి సిబ్బందితో కలిపి నిన్న ఒక గాంజా కేసును ఛేదించడం జరిగింది. ఈ గాంజా విషయం మీకు తెలిసిందే. ఇప్పటివరకు కూడా నా సబ్ డివిజన్లో లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా దగ్గర 10 కేసులు పెట్టి 50 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సినారియోలో ప్రస్తుత నూతన గవర్నమెంట్ కూడా ఈ గంజాపై ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా గౌరవ మా డీజీపీ గారు ద్వారకాతిరుమల గారు ఆదేశం ప్రకారం మా ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ గారు, తర్వాత నూతనంగా వచ్చినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ గారి యొక్క సూచనల మేరకు స్పెషల్ పార్టీలు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ నేతృత్వంలో నిన్న మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి మంచి క్యాచ్ మరి స్థానిక సీఐ గారు వెంకటేశ్వర గారు, తెనాలి రూరల్ సీఐ గారు వెంకటేశ్వర గారు మంచి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ కేసు పెట్టారు. టోటల్గా ఈ కేసులో 7 ముద్దాయిలు. ఈ 7 ముద్దాయిల్లో 3 ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం జరిగింది. మిగతా 4 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ యొక్క కల్పబిలిటీని కూడా డిసైడ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టోటల్ వీళ్ళ దగ్గర 2 kgs గాంజాని సీజ్ చేస్తాం జరిగింది. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. అంటే డిమాండ్ బట్టి వీళ్ళు ప్యాకెట్లో కట్టి డిమాండ్ బట్టి వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ పెంచి అమ్ముతూ ఉంటారు. మేము వేసిన ఎస్టిమేషన్ అయితే 65,000 ఎస్టిమేషన్ వేస్తాం జరిగింది. మరి మీకు తెలిసిన విషయమే, ఈ గంజా తాగటం వల్ల యువత కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. అలాగే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీస్ కొన్న విలువ కూడా పోతుంది. ఇతను కూడా విజయవాడ భవానీపురం, ప్రస్తుతం పెట్టవరంలో ఉంటున్నాడు. భార్గవ్ ప్రశాంత్ ఎర్రబాలెం, తిరువీధుల సాయికృష్ణ మంగళగిరి, మరి కగ్గా తిరుపతి మంగళగిరి, వీళ్ళ 4 కూడా అరెస్ట్. దీంట్లో సీజ్ చేసినటువంటి హౌస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఎవరైతే అరెస్ట్ ఉన్నారో వాళ్ళ హౌస్లో, వాళ్ళ అద్దెకుంటున్న హౌస్లో సిఐ గారు సీజ్ చేశారు. వీళ్ళ 3 కూడా ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నారు. ముద్దాయిలు ఇమ్రాన్ అనే అతనికి దగ్గర 20 కేసులు ఉన్నాయండి. అది రౌడీ షీట్ భవానీపురంలో ఉన్నాయి. తర్వాత కొన్ని కేసులు ఎక్కటేదని, కొన్ని కూడా 4 కేసులు మట్టికి పెండింగ్లో ఉన్నాయి అతని మీద. అతని గురించి ప్రత్యేకమైన బృందాలు తిరుగుతున్నాయి. త్వరలోనే మళ్ళీ ఆ 4 కూడా పికప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా ఏమైనా సీజ్ చేసి మీకు తెలియజేస్తాం. నాజరుపేట వెల్లంకి వారి వీధిలో వేంచేసి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక 9వ వార్డులోని వెల్లంకి వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త శివస్వామిరెడ్డి, సుశీలారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో ఉదయం 5:45 హారతి, అభిషేకాలు, సుదర్శన హోమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీరిశెట్టి భాస్కర్, శివనాగమల్లేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ మరియు సాయి చాలీసా పారాయణ నిర్వహించారు. సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురు పౌర్ణమ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందుట్లో భాగంగా మన గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ కోవలమూడి నారాయణరావు గారి ఆదేశానుసారం శ్రీ సత్యసాయి సేవా సమితి నాజర్పేట వారు కూడా త్రయీ బృందానంలో అత్యంత అద్భుతంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇందుట్లో భాగంగా ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమై తదనంతరం తర్వాత గురు పారాయణ చరిత్రం శ్రీ దివ్యగురు సత్యసాయి బాబా వారిదే పారాయణ చరిత్ర, అదేవిధంగా షిరిడి సాయి బాబా పారాయణ చరిత్ర, దత్తసాయి పారాయణ చరిత్రతో పాటు తదనంతరం సత్సంగం, అదేవిధంగా జ్యోతుల సాయి జ్యోతి
కార్యక్రమం ఉంటుంది. తదనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదం జరుగుతుంది. మన సత్యసాయి సేవా సంస్థ అనేది ఇక్కడ ఉన్నది. దీన్నే త్రయీ బృందావనంగా కూడా మనం పిలుస్తాము. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, నామస్మరణ చేసుకోవడానికి సౌలభ్యం ఇక్కడ అంతా చక్కగా అనుకూలమైన వాతావరణం. సుమారు 18 సంవత్సరాల నుంచి మందిరం నడుపుతున్నాం. ఇక్కడ ప్రతి నెల 20వ తారీఖు అన్నదానం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు విశేషాలంకరణతో కూడిన పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి పండక్కి, ప్రతి నవంబర్ 23కి స్వామివారి బర్త్డే కార్యక్రమాలు జరుగుతాయి. ఇది గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో, కోవిలమూడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సత్యసాయి బాబా వారి సమితి సత్యసాయి నగర్ శ్రీ త్రయీ బృందావనంలో పిల్లలకు బాల వికాస్ కార్యక్రమం అనేది ఇక్కడ ప్రారంభించబడింది. ఆ బాల వికాస్ కార్యక్రమంలో పిల్లలకి నైతిక విలువలు అనేది నేర్పిస్తారు. అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళ సిలబస్సే సరిపోతుంది. బట్ మనకి పిల్లలకి ఏదైతే కావాల్సిన మానసిక నైతిక విలువల్ని ఇక్కడ స్వామివారి ఆశీస్సులతో వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. పిల్లలు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా అందరూ స్వామి చెంతకు వచ్చి ఆ విలువలను నేర్చుకొని. నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని బాబావారికి పూజలు నిర్వహించారు. పట్టణ నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా విశేష ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. బాబావారికి తొలుత కాకడ హారతి, అభిషేకాలు, విష్ణు లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు విశేష అలంకరణ చేసి హారతులు ఇచ్చారు. మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాలను కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, ప్రతాప్, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, గీత తదితరులు పర్యవేక్షించారు. మన యొక్క తెనాలి పట్టణ నందులపేట వజ్రాలవారి వీధి యందు షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు శ్రీ 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 సాయి గురూజీ సాయి మాతాగారి యొక్క ఆధ్వర్యములో 24వ గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఈరోజు ప్రాతకాల సమయమున స్వామివారికి పంచామృతములతో అభిషేకానంతరము అష్టోత్తరము, పుష్పయాగము, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి భక్త మహాసందరు విచ్చేసి సాయి గురూజీ గారి యొక్క, సాయి మాతాజీ గారి యొక్క ఐతానగర్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 21వ గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఐతానగర్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. 21వ గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుండి విశేషంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 4:30 గంటలకు నగర సంకీర్తన, 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతి నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకాలు ఎంతో వైభవంగా జరిపించారు. 108 కలశాలతో గంగాజలంతో అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. ఉదయం 11:30 గంటలకు బాబావారి శేష వస్త్రాల వేలం నిర్వహించారు. మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ షిరిడి సాయి మందిర కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. 2004 మే 21న ప్రతిష్ఠ జరిగింది ఈ బాబా మందిరం. గత 20 సంవత్సరాల నుండి ప్రతి గురు పౌర్ణమికి, ప్రతి దసరాకి అన్నదానం చేస్తారు. గురు పౌర్ణమికి వచ్చేటప్పటికి దాదాపు 8,000 నుండి 10,000 వరకు వస్తారు భోజనాలకి. దసరాకి వచ్చేటప్పటికి 5 నుండి 6,000 వరకు అవుతారు. ఇవాళ వాతావరణం ఇంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా నిన్న వర్షం అంతా భయపడ్డాము. అయితే బాబా గారు మాత్రం ఆయన మహిమ చూపించి ఈరోజు వర్షం లేకుండా జనాన్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు బాబా గారే చేసుకున్నారు. ఇవాళ అందువల్ల బాబా గారిని నమ్ముకున్నారికి కష్టాలనే ఉండవు. అందువల్ల బాబా గారి మీద విశ్వాసంతో భక్తులు విపరీతంగా వస్తున్నారు. మా మందిరంలో మాత్రం ఈ బాబా గారి మీద విపరీతమైన నమ్మకం. షిరిడి తర్వాత మాకు ఇంతమంది జనం రావటం మన తెనాల్లో ఈ బాబా గారి మందిరంలోనే చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా గురు పౌర్ణమికి, దసరాకి భోజనాలు ఏర్పాటు చేస్తూనే ఉంటాయి ఎంతమంది జనం వచ్చినా. ఎందుకంటే అది బాబా గారి మహిమలోనే మేము ఆ ఏర్పాట్లన్నీ చేయగలుగుతున్నాము. అందుకని ఈ వచ్చిన జనానికి బాబా గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.
తెనాలి ఐతానగర్కు చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ సిటీలో స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణ ఐతానగర్కు చెందిన తాడుబైన రవితేజ గత ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. టెక్సాస్లోని ట్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 18న స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. అందులో దిగిన కొద్దిసేపటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బయటికి లాగిన స్నేహితులు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సెలవులు కావడంతో డెత్ సర్టిఫికెట్ జారీ కాలేదు. సోమవారం జారీ అయ్యే అవకాశం ఉండటంతో మంగళవారం మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు అక్కడి భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. రవితేజ ఇంటర్ వరకు తెనాలిలోని వివేక విద్యా సంస్థల్లో చదివాడు. అనంతరం కళ్ళెం హర్నాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు. 2 ఏళ్ల పాటు కోకోకోలా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసి పై చదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. రవితేజ మరణ వార్త తెలిసి ఐతానగర్లో విషాదం నెలకొంది. మృతునికి తల్లి, సోదరుడు ఉన్నారు. బిడ్డ మరణ వార్త విని తల్లి జయలక్ష్మి కన్నీటి పర్యంతమవుతోంది. తాము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లమని, తనకు భర్త లేకపోయినా కొడుకు ఉన్నత చదువుల కోసం ఎంతో శ్రమించి రోజువారీ కూలి పని చేసుకుని అమెరికా పంపించడం జరిగిందని ఆమె ఆవేదనతో చెప్పారు. గత సంవత్సరం ఆగస్టు 5న ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. తను అనుకోకుండా కాలు జారి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. అతనితో పాటు ఇంకో వ్యక్తి ఇద్దరు పడ్డారు. తను బయటికి రాగలిగాడు, మా వాడు బయటికి రాలేకపోవటం, అక్కడ దాంట్లో ఇరుక్కుపోయి చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించారు. అక్కడ ఉన్న వాళ్ళు చూయించారు, కానీ అప్పటికే ప్రాణం కోల్పోయాడని చెప్పారు. ప్రస్తుతం అక్కడ తానా వాళ్ళు, అబ్బాయి పేరు వచ్చి తాడిపోయిన రవితేజ, 27 రన్నింగ్ అవుతుంది. గత సంవత్సరం ఆగస్టు 5న వెళ్ళాడు. కరెక్ట్గా సంవత్సరం వస్తుంది. వచ్చే ఆగస్టుకి ప్రమాదవశాత్తు అక్కడ చనిపోయాడు. అనుమానాలు అట్లాంటివి ఏం లేవు. కాకపోతే మా బిడ్డ చనిపోయాడు కాబట్టి ఆ బాడీ తొందరగా చేరాలని గవర్నమెంట్ని అతను ట్రై చేశాడు. అతను కూడా మునిగిపోయి గోడ పట్టుకొని పక్కన కొట్టుకొని పైకెక్కాడు. అక్కడ చూసిన వాళ్ళు చెప్పింది. మేము ఎంక్వైరీ చేసాం, అది వాస్తవం అని తెలిసింది. మా ఇంకొక బ్రదర్ కూడా కాలిఫోర్నియాలో ఉంటే అతను అక్కడికి వెళ్ళి విచారించాడు. అక్కడ అంతా కనుక్కున్న తర్వాత మేము అటువంటి అనుమానాలు ఏం లేవు. కాకపోతే మా వాడు ప్రమాదవశాత్తు దాంట్లో పడటం, వీడు తేరుకొని దాన్ని బయటికి రాలేకపోవటం అట్లా జరిగింది. ప్రస్తుతం ఇంకేందంటే మా బాబు బాడీ మాకు వచ్చే విధంగా గవర్నమెంట్. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిషత్ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొని గురువులను సత్కరించారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గం అందరూ కలిసి తొలుత గాయత్రి అమ్మవారి, శంకరాచార్య వారి చిత్రపటానికి పూలు సమర్పించి దీపారాధన చేసి గురు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మ గురువుకి సభ్యులందరూ పాదాభివందనం చేసి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పించారు. పరిషత్ నూతన అధ్యక్షులు కోట పార్థసారథి మాట్లాడుతూ, నేడు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాసుల వారు జన్మించిన రోజు సందర్భంగా గురువుని బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గం అందరూ కలిసి ఆహ్వానించి గురు పూజ నిర్వహించడం, నూతన వస్త్రాలు, పండ్లు సమర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ, బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గపు భవిష్యత్తు కార్యక్రమాల గురించి పరిషత్ శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మ గురువు వ్యాస పౌర్ణమి గురించి వివరించారు. అనంతరం పరిషత్ ఆధ్వర్యంలో సభ్యులందరికీ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణ, కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, నేతి ఆంజనేయ శాస్త్రి, పివి ధనుంజయ్, ఎం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గడియారం శివకుమార్, మన్నవ మురళి, మోదుకూరు వేణుగోపాల్, దయిత సోమయ్య శాస్త్రి, కార్యవర్గ సభ్యులు అచ్యుత దిలీప్ కుమార్, ఎం సుబ్రహ్మణ్యం, భీమరాజు సురేష్, జె ప్రవీణ్, వి సుబ్బారావు, పి భానుమూర్తి, కె సరళ,
చివుకుల మౌనిక పాల్గొని గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సభ్యులు కొండపి శ్రీనివాసరావు, పిడుగు శ్రీనివాస్ పర్యవేక్షించారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్తులో ఈరోజు వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని గురువుగారు తెనాలి బ్రహ్మశ్రీ భాగవతుల ఆంజనేయ శర్మ గారిని పిలవటం జరిగింది. బ్రాహ్మణ పరిషత్తులో గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువుగారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత వారంలోనే ఫస్ట్ గురు పౌర్ణమి రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా గురువుగారి ఆశీస్సులతో పాటు ఈ బ్రాహ్మణ పరిషత్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పట్టణంలో బ్రాహ్మణులకి ఒక భవనం ఏర్పరుస్తారు అని తోటి బ్రాహ్మణులంతా కూడా దీనికి సహాయ సహకారాలు అందించి కనీసం ఉపనయనాలు చేసుకోవడానికన్నా ఒక భవనంగా ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు బ్రాహ్మణులంతా కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్న గురు పౌర్ణమిని పురస్కరించుకొని భాగవతుల ఆంజనేయ శర్మ గారు తెనాలి బ్రాహ్మణ పరిషత్తులో నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. దీంట్లో ప్రెసిడెంట్గా కోటా పార్థసారథి గారు, గౌరవ సలహాదారులుగా మన మాజీ అధ్యక్షులు మాచిరాజీ కృష్ణమూర్తి గారు, అలాగే సెక్రటరీగా మన కిరణ్ సాయి గారు, ట్రెజరీగా రాంబాబు గారు ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ మనకి ముందు ఈ బ్రాహ్మణ పరిషత్ డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు మొట్టమొదటిసారిగా గురు పౌర్ణమి చేసుకొని ఆ గురువుగారికైనా గురు పౌర్ణమి సందర్భంగా నాజరుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా సమాధి మందిరం వద్ద పూజలు నిర్వహించి బాబావారికి అభిషేకాలు చేశారు. స్థానిక నాజరుపేటలోని పుట్టా రాఘవయ్య రైస్ మిల్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ జె విజయలక్ష్మి, పి రామ్మోహన్ రావు, కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. గురు పౌర్ణమి పర్వదినోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి బాబావారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మందిరంలో సాయిబాబా వారి ధూని నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. ముందుగా భక్తులందరూ ధూని పూజా ద్రవ్యాలతో ప్రదర్శనగా స్వరాజ్ టాకీ సెంటర్లోని సాయిబాబా మందిరానికి చేరుకుని అక్కడ వాటిని సమర్పించారు. అనంతరం ప్రదర్శనగా నాజరపేటలోని షిరిడి సాయిబాబా సమాధి మందిరానికి చేరుకుని ధూనిలో ద్రవ్యాలు వేశారు. బాబా గుడి కాడికి వెళ్ళి ఇక్కడ దుని ఓపెనింగ్ ప్రారంభంగా అక్కడ నిప్పు తీసుకోవడానికి వెళ్తున్నామండి. రైస్ మిల్ కాడ మన బాబా మందిరం గుడి కాడ దుని ప్రారంభం కావున అక్కడ నిప్పు తీసుకోవడానికి వెళ్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పుట్టా రాఘవ గారి రైస్ మిల్లు ఎదురుగా ఉన్న బాబా సమాధి మందిర్ దగ్గర నుంచి మేము దుని ఓపెన్ చేస్తున్నాము. దానికి ఈ స్వరాజ్ టాక్స్ దగ్గర ఉన్న బాబా గుడి నుంచి నిప్పులు తీసుకొని వెళ్ళి అక్కడ జ్వాల ప్రజ్వలన చేస్తున్నాము. అక్కడ సమాధి మందిర్ కూడా కట్టించాము. అది కూడా ఈ రోజే ఓపెను కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మా అందరి మేమందరం బాబా అనుగ్రహంతో బయలుదేరి వెళ్తున్నాం. బాబా అనుగ్రహాలు మా అందరికీ కావాల్సిందిగా కోరుచున్నాం. దానికి సహకరించిన గురు భక్తులు, బాబా భక్తులు అందరూ మాకు దునికి కానీ దేనికైనా అందరూ భక్తులు సహాయ సహకారాలు బాగా అందించారు. అది వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో 60 మంది ఎన్సీసీ విద్యార్థులకు నోట్బుక్స్, కాలుష్యరహిత పేపర్ పెన్స్ పంపిణీ చేశారు. జోన్ చైర్మన్ ఏవిఎం రూపేష్ విజిట్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో ఆదివారం జోన్ చైర్మన్ విజిట్ ఏర్పాటు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో 60 మంది ఎన్సీసీ విద్యార్థులకు నోట్బుక్స్, కాలుష్యరహిత పేపర్, పెన్స్ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా డెంగ్యూ, టైఫాయిడ్, ఫీవర్ వంటి వ్యాధులు రాకుండా హోమియో మెడిసిన్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ ఏవిఎం రూపేష్ పాల్గొన్నారు. క్లబ్ చార్జెడ్ ప్రెసిడెంట్ ఎస్ లక్ష్మీనారాయణ, క్లబ్ మాజీ జోన్ చైర్మన్ నంబూరి ఆనందేశ్వరరావు, ఇస్కాన్ క్లబ్ ప్రెసిడెంట్ పద్మజ, మాజేటి శారద తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. వాసవి మిత్రులు క్లబ్ పిఎస్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ కైలాసగిరి ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు వినోద్, ట్రెజరర్ చుండూరి రఘురాం గుప్తా తదితరులు పర్యవేక్షించారు. V217A రీజన్ 1 జోన్ 3లో వాసవి క్లబ్ కైలాసగిరి
క్లబ్ కూడా ఉంది. ఈ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమాలను ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక ఫ్రెండ్లీ విజిట్ కింద ఈరోజు వాసు క్లబ్ జోన్ చైర్మన్ అయినటువంటి ఏవిఎం రూపేష్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకి స్టేషనరీ, అదేవిధంగా హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి ఆర్గానిక్ పెన్నుల్ని అందించడం జరుగుతుంది. ఈ పెన్నును డిస్ట్రిబ్యూట్ చేయడానికి గల కారణము వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ పెన్నుని రాసి తర్వాత నేల మీద పడేస్తే ఎక్కడైతే భూమి మీద పడేసిన తర్వాత ఇది మొక్కగా రావడం జరుగుతుంది. జోన్ చైర్మన్ సహృద్భావ పర్యటన ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో 60 మంది ఎన్సీసీ స్టూడెంట్స్కి నోట్బుక్స్, కాలుష్య రహిత పేపర్ పెన్స్ను, అలాగే డెంగ్యూ, మలేరియా, కలరా వంటి వైరల్ ఫీవర్స్ రాకుండా హోమియో మెడిసిన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మేము అడగగానే మా ఆహ్వానం నుంచి వచ్చినటువంటి మా జోన్ చైర్మన్ రూపేష్ గారికి, అలాగే మా తోటి వాసవి క్లబ్ మెంబర్స్కి, వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్కి, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయినగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిబాబా ప్రధాన దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. బాబావారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలతో పాటు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక బురిపాలెం రోడ్ బీసీ కాలనీలోని సాయిబాబా ప్రధాన దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయి నగర్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు కాకడ హారతితో గురు పౌర్ణమి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం 7 గంటలకు బాబావారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 10 గంటల నుండి సాయినామ సంకీర్తన నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ కె లక్ష్మణ్ బాబు ఉత్సవాలను పర్యవేక్షించి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. శ్రీ షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీ మరి ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నవరసాలతో అభిషేకం, అలాగే పుష్పాలతో అభిషేకం బాబా గారికి విశేషంగా జరిగింది. అలాగే 50 మంది భక్తులకు అందరికీ కూడా 2000 మందికి అన్నప్రసాదాలు చేయడం జరిగింది. విశేషంగా ఈ సాయినాథుని కృప ఈ బీసీ కాలనీ ప్రజలందరికీ కలగాలని, అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాము. తెనాలి రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. తన మేనల్లుడిని రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో రాత్రి వేళలో రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెనాలి రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పాండురంగపేటకు చెందిన పాతూరి రాజా మార్కెట్ వంతెన వద్ద కొబ్బరికాయల వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వైజాగ్ నుండి చెన్నై వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ లో తన మేనల్లుడు వస్తూ ఉండటంతో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు గాను స్టేషన్లోని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో రాజా వద్దకు గంజాయి మత్తులో వచ్చిన అగంతకుడు అతన్ని మాటల్లో పెట్టి జేబులోని సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే తేరుకున్న బాధితుడు రాజా అతన్ని పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేయగా జేబులోని కత్తితో భుజంపై 3 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు రాజా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుండి పరారయ్యాడు. కత్తితో దాడి చేసిన సమయంలో ఆ కత్తి వరలో ఉందని, అదే కనుక ఒరతీసి నేరుగా దాడి చేసినట్లయితే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేదని బాధితుడు రాజా తెలియజేశాడు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్లాట్ఫామ్ పై గాని చుట్టుపక్కల గాని పోలీసులు ఎవరూ లేకపోవటం గమనార్హం. రాత్రి వేళల్లో ఈ విధంగా ప్రయాణికులపై కత్తులతో దాడులు జరుగుతుంటే స్టేషన్లో సరైన గస్తీ లేకపోవటం పట్ల బాధితుడు రాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికులకు ఈ విధమైన పరిస్థితి రాకుండా చూడాలని ఆయన ఎస్ న్యూస్ ద్వారా కోరారు. నా పేరు పాత్లోతు రాజా. నేను రాత్రి మా మేనల్లుడు కొడుకు వైజాగ్ నుంచి వస్తుంటే అతన్ని తీసుకొస్తానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్న సమయంలో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కోనేరు బజార్ నుంచి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వగానే నా ఎదురు ఒక మనిషి ఉన్నాడు. నేను వెళ్తుంటే ఏ ఊరు అన్నాడు. ఏ ఊరు అంటే తెనాలన్నా. గబుక్కున్న జేబులో నుంచి ఫోన్ తీశాడు. ఫోన్ తీసుకున్నా నేను ఫోన్ పట్టుకున్నా. ఫోన్ పట్టుకోగానే అతని జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తి తీసి కత్తికి వర ఉంది.
ఆ కత్తి వర పట్టుకొని నేను ఫోన్ చేతిలో పట్టుకోగానే ఆ కత్తి వర ఉన్న కత్తితోనే నా మీద దాడి చేశాడు. నా భుజాన్ని మీద 2-3 ఘాట్లు పడ్డాయి. ఆ తర్వాత నేనేం చేశానంటే ఆ 2 ఫోనును ఆ కత్తి వర పట్టుకొని లాగేటప్పటికి లాగి 2 చేతులతో బలంగా నెట్టగానే కింద పడిపోయాడు. కింద పడిపోవడం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే టైంలో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఒక అతను కేకలేసుకుంటూ వచ్చేటప్పటికి ఇతను లేచి మళ్ళీ అతను వెంబడి పరిగెత్తాడు. వెళ్ళి నేను 3వ నెంబర్ చివర పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో లేరు. వచ్చేటప్పుడు స్టేషన్ మాస్టర్కి చెప్పాం జరిగిన దాడి గురించి. అది జరిగింది. ఎవరు కనపడలా. 4వ నెంబర్ కానీ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూశాను, ఎవడు కనపడలా చెప్దామంటే. కంప్లైంట్ ఇలా ఇక మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు రాగానే జరిగింది చెప్తే ఇక వెళ్దాంపా ఎక్కడున్నాయి వచ్చాము. లాస్ట్కి వచ్చేటప్పుడు ఎవరు రాలా. అంతలో మా అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చారు. అందరూ 5గురు కలిసి చూస్తే ఎక్కడ కనపడలా. ఇక ఇంటికి స్టేషన్ మాస్టర్కి చెప్తే అతను ఫోన్ చేసి టికెట్ కౌంటర్ కాడ ఎక్కడో ఎన్నో చేసే కాడ చెప్పాడు. ఫోన్ చేసి ఆర్పీ అక్కడేదో గలాట జరుగుతున్నట్టుంది ఆర్పీ వాళ్ళకి అంటే అనౌన్స్ చేసింది. మరి ఎలా నాకే జరిగిందంటే ఎవరికైనా ఇప్పుడు అది జరిగింది ఇలా నాకే జరుగుతుంది, రేపు ఇంకొకటి జరుగుతుంది. అది వర ఉంది కాబట్టి సరిపోయింది. అదే వర లేకపోతే మనిషి పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ప్లాట్ఫారం మీద కూడా నిఘా లోపం ఉండటం వల్ల ఇప్పుడు ట్రైన్కు వందలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి రక్షణ ఎట్టా? దానికోసం నేను ఇప్పుడు ప్రతి వాడు ఎవడు వచ్చినా సరే ఇప్పుడు ప్లాట్ఫారం మీదే రక్షణ లేకపోతే రైల్వే స్టేషన్లో ఇక బ్రిడ్జి కింద కానీ బ్రిడ్జి అటుపక్క ఇటుపక్క ఉండటానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రజలకు రక్షణ ఏంది? దానికి ముందుకొచ్చి నేను చెప్తున్నా మీడియా ఎదురుకొచ్చి. బహుజన టీచర్స్ అసోసియేషన్ను ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరింత బలోపేతం చేయాలని బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ సూచించారు. తెనాలిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బీటీఏ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా బీటీఏ బలోపేతం కోసం నాయకులందరూ కృషి చేయాలని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు కమ్యూనిటీ ఇంగ్లీష్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర నాయకులు బట్టు వెంకయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయుల సర్వీసుకు సంబంధించి నిరంతరం పనిచేస్తున్న బీటీఏని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ రాజగిరి మధుసూదన్ రావు, రాష్ట్ర నాయకులు జి వేమయ్య, జిల్లా నాయకులు సిహెచ్ పూర్ణచంద్రరావు, కె హీరామ్స్, సిహెచ్ కిషోర్, సువర్ణరాజు, దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి రావడం జరిగింది. ఈరోజు గుంటూరు జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. నూతన కమిటీతో పాటు ఈ జిల్లాలో నూతన మండలాల ఏర్పాటు, సంఘ నిర్మాణ కార్యక్రమం మొదలైన విషయాలపైన చర్చించడం జరిగింది. దాంతోపాటుగా గత ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరించి 117 జీవో తీసుకొచ్చి పాఠశాలను అస్తవ్యస్తం చేయడం జరిగింది. ఈ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనకు చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. 117 జీవోను రద్దు చేస్తానని చెప్పారు. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా ఇస్తానని తెలియజేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల పైన అయినా కానీ 117 జీవోను రద్దు చేయలేదు. ఎన్నో పాఠశాలలు మూతవేయబడి, ఎన్నో ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయబడి, అవన్నీ కూడా పాఠశాలను రీఓపెన్ చేయాలని చెప్పి బీటీఏ పక్షాన కోరుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఎజెండా మీద వాళ్ళ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం రాష్ట్రంలో బహుజన టీచర్స్ అసోసియేషన్. ఇది 2001 జూలై 29న ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా బహుజన ఉపాధ్యాయ హక్కుల కోసం, సామాజిక బాధ్యతతో, సామాజిక సమానత్వం కోసం ఈ సంఘం పనిచేస్తూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాల వల్ల ప్రభుత్వ విద్యా విధానం పూర్తిగా దెబ్బతినింది. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ విద్య అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా 117 జీవోని రద్దు చేసి తక్షణమే ప్రాథమిక పాఠశాలను రక్షించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి
ఉద్యోగులు 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులకి సిపిఎస్ అనే విధానం తీసుకొచ్చి చాలా అన్యాయం చేసిన పరిస్థితి. సిపిఎస్ను రద్దు చేయని పెద్ద ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వం జీపీఎస్ అని ఒకటి అంటగట్టడానికి ప్రయత్నం చేసింది. తక్షణమే జీపీఎస్ను కూడా రద్దు చేసి మాకు కేవలం ఓపీఎస్ మాత్రమే కావాలి, ఓపీఎస్కి ప్రత్యామ్నాయం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణం జీవో తేవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పెట్టిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళని ఇంగ్లీష్ మీడియం అనే పేరుతో రకరకాల సిలబస్ మార్పులతోటి గందరగోళంగా సృష్టించడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులకు ఎవరైతే ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి. అది కూడా స్థానికంగా ఆన్లైన్ కాకుండా ఫిజికల్గా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో శిక్షణ. గురు పౌర్ణమి సందర్భంగా గాంధీ చౌక్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక గాంధీ చౌక్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో లక్కరాజు సాయి నిర్వహణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి భక్తులు సామూహిక పారాయణ చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీడీసీసీబీ రిటైర్డ్ సీఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ చలపతిరావు, స్టేట్ బ్యాంక్ జోనల్ సెక్రటరీ రావిపాటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం సాయినాథాయ నమః. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థను 5 వర్షాల క్రితం స్థాపించి ప్రతి నెలా క్రమం తప్పకుండా గురువారం అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సాయినాథుడు స్వయంగా చెప్పిన పండగ ఏదైనా ఉందంటే అది గురు పౌర్ణమే. ఈ గురు పౌర్ణమి నాడు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రోజున సామూహిక పారాయణ, అర్చన, ఆరతి, అనంతరం భోజనం, అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రతి సంవత్సరంలాగానే ఇది ఘనంగా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగ జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్ళకి, సాయినాథుని పూజించిన వాళ్ళకి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బ్రహ్మ కమలం సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారన్న ప్రతీతితో పాటు హైందవ సాంప్రదాయంలో బ్రహ్మ కమలానికి ఎంతో విశిష్టత ఉంది. హిమాలయాలలో మాత్రమే కనిపించే అరుదైన ఈ బ్రహ్మకమలం తెనాలిలో అందరినీ ఆకర్షిస్తుంది. ఒకే మొక్కకు 11 పుష్పాలు, అది పౌర్ణమి నాడు వికసించి చూడ ముచ్చట గొలుపుతోంది. చెంచుపేటకు చెందిన గూండ్ల మోహనరావు, లక్ష్మీ కామాక్షి దంపతులు బద్రీనాథ్ నుండి బ్రహ్మకమలం మొక్కలను తెప్పించి గత 4 ఏళ్లుగా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి 11 పుష్పాలు వికసించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మకమలం తెనాలిలో కనువిందు చేస్తూ ఉంది. తెనాలి చెంచుపేటకు చెందిన రావి శ్రీనివాసరావు గారి నివాసంలో ఈ బ్రహ్మకమలం అనేది కూడా వికసించి ఈరోజు దాదాపుగా 11 పుష్పాలు వికసించి అందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. దాదాపుగా బ్రహ్మకమలం అంటే 1 లేదా 2 లేదా 3 పుష్పాలు మాత్రమే వికసిస్తుంటాయి. అట్లాంటిది ఒకే మొక్కకు దాదాపు 11 బ్రహ్మకమలం పుష్పాలు వికసించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కనువిందు చేస్తూ ఉన్నాయి. పరిసర ప్రాంత ప్రజలు మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మకమలం పుష్పాలను కూడా వీక్షించి కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 4 సంవత్సరాల క్రితం రావి శ్రీనివాసరావు గారి ఇంట్లో అద్దెకు ఉంటున్నటువంటి మోహన్ రావు దాదాపుగా బద్రీనాథ్ నుంచి కూడా ఈ మొక్కను తెప్పించి దాదాపు 4
4 సంవత్సరాల నుంచి కూడా సంరక్షిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ పుష్పం వికసిస్తుందా, బ్రహ్మకమలం పుష్పం పూస్తుందా అని చెప్పిన కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో కూడా ఈ బ్రహ్మకమలం పుష్పాలు అనేవి కూడా వికసించడం కూడా అందరినీ కూడా ఎంతో సంతోషాన్ని అయితే గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా నిన్న రాత్రి కూడా మనం చూసాం. నిన్న రాత్రి ఒక పుష్పం వికసించింది. ఆ వికసించిన పుష్పానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పూజా మందిరంలో ఉంచి పూజలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరుసటి రోజు ఈరోజు పౌర్ణమి గడియల్లో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో కూడా ఈ బ్రహ్మకమలం పుష్పాలు దాదాపుగా ఒకే మొక్కకు 11 పుష్పాలు వికసించి అందరినీ కూడా ఎంతో కనువిందు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైందవ సాంప్రదాయం ప్రకారం కూడా బ్రహ్మకమలానికి కూడా ఎంతో విశిష్టత ఉందని చెప్పిన కూడా పండితులు చెప్తూ ఉంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ కమలంపై ఈ పుష్పంపై కూడా ఆసీనులై ఉంటారని చెప్పిన కూడా అందరూ భావిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైనదిగా కూడా ఈ బ్రహ్మకమలం పుష్పాన్ని కూడా పూజిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఈ ఒకే మొక్కకు దాదాపుగా 11 బ్రహ్మకమలం పుష్పాలు వికసించడం పట్ల కూడా సర్వత్రా అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆ పుష్పాలను కూడా వీక్షించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మనం ఇక్కడ ఈ బ్రహ్మకమలం వికసించినటువంటి రావి శ్రీనివాస గారి నివాసంలో శ్రీదేవి మేడం గారి దగ్గర మనం ఉన్న మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అరుదుగా మనం చూస్తూ ఉంటాం బ్రహ్మకమలం అంటే దాదాపుగా 1 లేదా 2 లేదా 3 పుష్పాలు వికసిస్తుంటాయి. ఒకే మొక్కకు దాదాపు ఒకే రోజు పౌర్ణమి గడియల్లో 11 పుష్పాలు వికసించాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఎట్లా ఉంది మీరు చూస్తానికి? ఇది మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకే మొక్కకు ఒకే రోజున 11 పుష్పాలు వికసించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచెత్తిస్తుంది. బ్రహ్మదేవుడు వచ్చేసి ఆ పుష్పం మీద ఆసీనులై ఉంటారనుకుంటున్నాము. ఈరోజు బ్రహ్మదేవుడు మా నివాసంలోనే కొలువై ఉన్నట్లుగా మేమందరం భావిస్తున్నాము. అంటే ఈ పౌర్ణమి గడియలు కూడా వచ్చినాయి. పౌర్ణమి గడియల్లో ఈ బ్రహ్మకమలం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఈ బ్రహ్మకమలం పౌర్ణమి గడియల్లో ఈ బ్రహ్మకమలం వికసించడం పట్ల మీరు ఎట్లా చెప్తారు దాని గురించి? మాకు చాలా ఆనందంగా ఉంది. మా నివాసంలో బ్రహ్మదేవుడే కొలువై ఉన్నట్లుగా మేమందరం అనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక పౌర్ణమి గడియల్లో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో ఒకే మొక్కకు ఒకే బ్రహ్మకమలం మొక్కకు బ్రహ్మకమలం పుష్పాలు దాదాపుగా 11 పుష్పాలు వికసించాయి. నిన్న రాత్రి ఒక పుష్పంతో కలిపితే మొత్తంగా కూడా 12 పుష్పాలు వికసించడం అందరినీ కూడా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తమ నివాసంలో కొలువై ఉన్నట్లుగా కూడా ఈ పుష్పాల ద్వారా కూడా కొలువైనట్లుగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మకమలం పుష్పాలను వీక్షించి ప్రత్యేకంగా అయితే పూజలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బ్రహ్మకమలం పుష్పాలను కూడా పూజా మందిరంలో ఉంచి పూజలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరుదుగా దాదాపుగా హిమాలయ పర్వతాలు, ఎత్తైన శిఖరాలు, బద్రీనాథ్ వంటి ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో మాత్రమే లభించే అరుదైన మొక్కను దాదాపుగా 4 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఈ 4 సంవత్సరాల పాటు ఎంతో చక్కగా వాటిని సంరక్షించిన మోహన్ రావును కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అయితే అభినందిస్తూ ఉన్నారు. దాదాపుగా హిమాలయాల్లో మాత్రమే పరిమితమయ్యే, హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ బ్రహ్మకమలం మొక్క తెనాల్లో వికసించి దాదాపుగా 11 పుష్పాలు వికసించి అందరినీ కనువిందు చేయడం పట్ల కూడా సర్వత్రా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శాకంబరి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహంకాళి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం వారు ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచి దత్తసాయి మందిరాలను దర్శించుకున్నారు. క్షీరాభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సహిత సాయిబాబా మందిరంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా కాకడి హారతి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే దుగ్గిరాల, చిలువూరు, రేవేంద్రపాడు గ్రామాల్లో కొలువై ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాబావారికి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురు పూర్ణిమ కార్యక్రమం ఎంతో అందరితో ప్రేమయుతంగా
ప్రపంచవ్యాప్తంగా జరగడానికి గల కారణాలు అందరికీ తెలుసు. ఈ మందిరం కంఠవరాజు కొల్లూరులో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా వారికి కూడా ప్రపంచ స్థాయిలో, షిరిడీ స్థాయిలో, అంతటి ఉన్నతమైన స్థాయిలో జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, ఇది నిర్మించినటువంటి వారు కానీ అందరూ కూడా దానికి ఎంతో సహకారం అందించారు. వీరు పమిడిబాళ గోత్రం శివశంకర్రావు గారు, వీరేమో వెంకటలక్ష్మి గారు. వీరు ఎన్నో 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 అనుభవాలతో ఈ స్థాయికి వచ్చిన పూరి గుడిసెలో ఉన్నటువంటి స్థాయి నుంచి ఈరోజు 20 సంవత్సరాలు దగ్గరగా 20 సంవత్సరాలు కానీ ఈ స్థాయికి ఆయన ఎదిగిన తీరు చెప్పనలవి ఎవరి వరలా కాదు. బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సుతో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దుగ్గిర్యాల డివిజన్లోని దుగ్గిర్యాల సమితిలో అంగరంగ వైభవంగా స్వామివారి అభిషేకము మరియు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటలకి 21 సార్లు ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన జరిగినాయి స్వామివారి మందిరంలో. అలాగే ఈ అభిషేకంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి ప్రభుత్వం పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలిలోని సాయి మందిరాల్లో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. తెల్లవారుజాము నుండే బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మందిరాల వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. తెనాలి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి వ్యక్తిపై కత్తితో దాడి. దోపిడీకి యత్నించి బాధితుడు ప్రతిఘటించడంతో దాడి చేసి పరారైన దుండగుడు. స్టేషన్లో రాత్రి వేళలో ప్రయాణికుల భద్రతపై ఆందోళన. పాత శివాలయంలో పర్వతవధిని అమ్మవారికి శాకంబరి అలంకారం. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. తెనాలి ఐతానగర్లో విషాద ఛాయలు. అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 2 విద్యార్థులు మృతి. స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన రవితేజ. రోడ్డు ప్రమాదంలో ఎంఎస్ విద్యార్థిని జట్టి హారిక మృతి. తెనాలిలో 2 కేజీల గంజాయి స్వాధీనం. విద్యార్థులు, యువత లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులు. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.